Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear students, ఇటీవల తెలంగాణ డిఎస్సి సిలబస్లో ముఖ్యంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మారిన సిలబస్లో ఒక టాపిక్ జాన్ డూయి యొక్క విద్యాతత్వం. ఈ టాపిక్ మరి డిఎస్సికే కాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి జాన్ డూయి పైన ఎటువంటి బిట్స్ అడిగినా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఈనాడు మన ఇండియన్ సొసైటీలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను అమెరికాకు పంపిస్తుంటారు. మన ఇండియన్ సొసైటీ మొత్తం కూడా ఫిలాసఫీ పరంగా తీసుకుంటే ఐడియలిజం, భావవాదం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మన భారతీయ విద్యా వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ ఎక్కువగా ఈ భావవాదం ప్రభావానికి గురవుతూ ఉంటుంది, ఐడియలిజం. అయితే చాలామందికి డాలర్ డ్రీమ్స్, అమెరికా వెళ్ళాలనే కళలు ఉంటుంది. అమెరికన్ సొసైటీ మొత్తం కూడా వ్యావహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం, ఈ వ్యావహారిక సత్తావాదం ప్రభావం ఎక్కువగా అమెరికన్ సొసైటీ పైన ఉంటుంది. టైం అండ్ మనీ, అమెరికన్ సొసైటీ మొత్తం కూడా ఈ రెండు అంశాల చుట్టూ తిరుగుతుంది. మరి ఆ అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసిన తత్వం వ్యావహారిక సత్తావాదం. ఆ వ్యావహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం పితామహుడే జాన్ డూయి. మీరు ఇప్పుడు ఒక బిట్ నేర్చుకున్నారు. వ్యావహారిక సత్తావాద పితామహుడు ఎవరు? హూ వాజ్ ద ప్రొఫౌండర్ ఆఫ్ ప్రాగ్మాటిజం? జాన్ డూయి. జాన్ డూయి యొక్క విద్యాతత్వం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. మరి జాన్ డూయి అక్టోబర్ 20, 1859లో అమెరికాలో జన్మించారు. ఈ క్లాస్ వింటున్న వారు ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని మరి పాయింట్ వైజ్గా ఈ నోట్స్ అంతా కూడా రాసుకోండి. ఎప్పుడైతే మనకు క్లాస్ నోట్స్ మన చేతుల్లో ఉంటుందో అప్పుడు మంచి నాలెడ్జ్ వస్తుంది. చాలామంది విద్యార్థులు ప్రింటెడ్ బుక్ చదవాలా, క్లాస్ నోట్స్ చదవాలా, ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు, సంఘర్షణలో ఉన్నారు, మానసిక సంఘర్షణలో ఉన్నారు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఉపాధ్యాయుడు తన నోటు నుంచి ఏ పాయింట్ అయితే చెప్పాడో ఆ పాయింట్ మీ నోట్స్లో ఉండాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. మరి నాసిరకం మెటీరియల్లో ఒక పాయింట్, ఉపాధ్యాయుడి బోధనలో ఒక పాయింట్ ఉంటే మనకు సంపూర్ణమైన జ్ఞానం రాదు. పోటీ పరీక్షలకు మనం సిద్ధంగా ఉండం. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఉపాధ్యాయుడు ఆఫ్లైన్ కోచింగ్లో కానీ ఆన్లైన్ కోచింగ్లో కానీ ఏ పాయింట్ అయితే బోర్డు పైన రాస్తాడో ఆ పాయింట్ మనం పాఠం వింటూ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ను పదే పదే మనం చదివితే సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. నువ్వు ఏదైనా ఒక బుక్ కొనుక్కున్నా, బుక్ చదివినా, ఆన్లైన్ క్లాస్ విన్నా, ఆఫ్లైన్ క్లాస్ విన్నా అల్టిమేట్గా మనకు నాలెడ్జ్ రావాలి. మరి నాలెడ్జ్ ఎలా వస్తుందంటే గత 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెబుతున్నాను. చాలా సింపుల్. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు పాఠం నువ్వు వింటున్నావో మీ యొక్క శ్రవణ ప్రత్యక్షం, ఆడిటరీ పర్సెప్షన్ బాగా పనిచేస్తుంది. ఉపాధ్యాయుడు చెప్పే పాయింట్స్ బోర్డుపై నువ్వు చూస్తున్నావో మరి దృశ్య ప్రత్యక్షం, విజువల్ పర్సెప్షన్ పనిచేస్తుంది. ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాయింట్స్ మీరు వింటూ క్లాస్ నోట్స్ నువ్వు రాసుకుంటే స్పర్శ మరి సెన్స్ పర్సెప్షన్ కూడా పనిచేస్తుంది. ఈ విధంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సొంతంగా నోట్స్ రాసుకుంటే. నో పెయిన్స్ నో గెయిన్స్. కష్టపడకుండా ఏది కూడా మనకు మంచి ఫలితం రాదు. నోట్స్ రాసుకోవడం కష్టమైనప్పటికి కూడా వీడియో చూస్తూ ఆ వీడియోలో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది నీ నోట్స్లో ఉండాలి. అది పదే పదే చదవాలి. చదివింది అర్థం కాకపోతే మళ్ళీ క్లాస్ వినాలి. క్లాస్ అర్థం కాకపోతే మరి ఈ టాపిక్ వైజ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. అవి కూడా అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ పైన మీరు నాలెడ్జ్ సంపాదించి ఒక్క పోస్టు మీ జోన్లో ఉన్న, ఒక్క పోస్టు మీ జిల్లాలో ఉన్న ఆ పోస్టు మీరు సాధించే అవకాశం ఉంది ఈ యొక్క గైడెన్స్ ఫాలో అయితే. సో డియర్ ఫ్రెండ్స్, జాన్ డూయి గురించి మనం చెప్పుకుంటున్నాం. జాన్ డూయి అక్టోబర్ 20, 1859లో
అమెరికాలో జన్మించారు. జాన్ డ్యూయి ఒక తత్వవేత్త మరియు విద్యావేత్త. మీకు తెలుసు ఆయన ప్రతిపాదించిన తత్వం ప్రాగ్మాటిజం, వ్యావహారిక సత్తావాదం. 1879లో వెర్మాంట్ యూనివర్సిటీలో జాన్ డ్యూయి డిగ్రీ పూర్తి చేశారు. 1884 నుండి 1894 వరకు మిచిగాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అదేవిధంగా 1894లో చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ పైన ఎప్పుడు కూడా డిఎస్సిలో బిట్స్ అడిగారు. బిట్ ఎటువంటి పాయింట్ పైన అడుగుతారు. ఇక్కడ చూడండి, జాన్ డ్యూయి వ్యావహారిక సత్తావాద పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్రాగ్మాటిజం. మల్టిపుల్ చాయిస్లో ఇట్లాంటి విద్యావేత్తల పేర్లు ఒక 4 పేర్లు ఇచ్చి వ్యావహారిక సత్తావాద పితామహుడు ఎవరు, ప్రాగ్మాటిజం యొక్క ఫాదర్ ఎవరు అని అడిగితే మీరు గుర్తుంచుకోవాలి. అంతేగాని జాన్ డ్యూయి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, జాన్ డ్యూయి ఎక్కడ మరణించాడు, ఎలా మరణించాడు, ఇట్లాంటి బిట్స్ పోటీ పరీక్షలు అడగరు. ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. ఇప్పటివరకు మీకు చెప్పిన అంశాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, జాన్ డ్యూయి అక్టోబర్ 20, 1859లో అమెరికాలో జన్మించారు. ఒకవేళ పేపర్ ఈజీ అయితే జాన్ డ్యూయి యొక్క దేశం అని అడుగుతాడు, అమెరికా. జాన్ డ్యూయి ఒక తత్వవేత్త మరియు విద్యావేత్త. 1879లో వెర్మాంట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1884 నుండి 1894 వరకు మిచిగాన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేశారు. చాలా ముఖ్యమైన అంశం, 1894లో చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. అక్కడే తన విద్యా తత్వాన్ని ఆచరణలో పెట్టారు జాన్ డ్యూయి. జాన్ డ్యూయి వ్యావహారిక సత్తావాద పితామహుడు. ఆయన జూన్ 1, 1952లో మరణించారు. ఇది సంక్షిప్తంగా జాన్ డ్యూయి యొక్క జీవిత చరిత్ర. మరి పోటీ పరీక్షలలో మనకు ఈ మారిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిఎస్సికి సంబంధించి ఎటువంటి బిట్స్ అడుగుతారు చూడండి. ఇక్కడ ప్రతి విద్యా తత్వవేత్త యొక్క తత్వం అడుగుతారు. మీకు తెలుసు, తత్వశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఈ ఫిలాసఫీ అనేటువంటి ఆంగ్ల పదం సోఫియా అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. నా గత వీడియోలు కూడా మీరు మొబైల్ యాప్లో చూడండి. చాలా స్పష్టంగా ఫిలాసఫీ పైన నేను మంచి క్లాసెస్ చెప్పడం జరిగింది. ఫిలోస్ అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. సో జ్ఞానం పట్ల ప్రేమ, లవ్ ఫర్ విజ్డమ్. ఈ తత్వశాస్త్రం ప్రధానంగా 3 శాఖలను గురించి చర్చిస్తుంది. తత్వశాస్త్రంలో ఉండే ఆ 3 శాఖలు ఏంటంటే, మొదటిది అధిభౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్. రెండవది ఎపిస్టమాలజీ, జ్ఞాన మీమాంస. మూడవది ఆక్సియాలజీ, విలువల శాస్త్రం. కనుక జాన్ డ్యూయికి సంబంధించి మెటాఫిజిక్స్ అధిభౌతిక శాస్త్రం, ఎపిస్టమాలజీ జ్ఞాన మీమాంస, ఆక్సియాలజీ విలువల శాస్త్రం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అధిభౌతిక శాస్త్రం మెటాఫిజిక్స్ అంటే ఏది సత్యం, ఏది నిజం అనే అంశాన్ని చర్చించే తత్వశాస్త్ర శాఖ మెటాఫిజిక్స్. మరి జాన్ డ్యూయి ప్రకారం ఏది మెటాఫిజిక్స్ విద్యకు సంబంధించి? ఉపయోగమే సత్యం, సత్యమే ఉపయోగం. యూటిలిటీ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ యూటిలిటీ. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చి ఈ పాయింట్ చెప్పింది ఎవరు అని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. జాన్ డ్యూయి ప్రకారం ఏదైతే ఉపయోగపడుతుందో అదే సత్యం. కనుక మన విద్యా వ్యవస్థలో ఉపయోగపడే పాఠ్యాంశాలే విద్యార్థులకు బోధించాలి. సో అధిభౌతికవాదం మెటాఫిజిక్స్, ఉపయోగమే సత్యం, సత్యమే ఉపయోగం. మరి ఐడియలిజం భావవాదం ఏముంటుందంటే, భావాలు ముఖ్యం, ఐడియాస్ ముఖ్యం, ఎందుకంటే అవి పర్మనెంట్. ఏ గుడ్ టీచర్, ఒక గొప్ప ఉపాధ్యాయుడు లేక మంచి ఉపాధ్యాయుడు మరణించిన ఆ ఉపాధ్యాయుడికి సంబంధించిన గొప్పతనం, మంచితనం శాశ్వతంగా ఉంటుంది. అది ఐడియా. ఆ ఐడియా గురించి బోధించాలంటుంది భావవాదం. ప్రాకృతికవాదం, అంతిమ సత్యం ప్రకృతి, కనుక ప్రకృతి గురించి బోధించాలంటుంది రూసో నేతృత్వంలో వచ్చిన ప్రాకృతికవాదం. మరి ఏదైతే మనం పరిశీలించగలుగుతామో, కొలవగలుగుతామో, ఏది నిజమో దాని గురించి బోధించాలంటుంది రియలిజం, యథార్థవాదం. అరిస్టాటిల్ నేతృత్వంలో వచ్చింది యథార్థవాదం. మరి జాన్ డ్యూయి నేతృత్వంలో వచ్చిన వ్యావహారిక సత్తావాదం ఏమంటుందంటే, ఉపయోగమే సత్యం, సత్యమే ఉపయోగం. గతం మరణించింది,
భవిష్యత్ అనేది ఒక ఊహ, రేపు ఏం జరుగుతుందో మనం ఊహించుకుంటాం అంతే, ఇమాజినేషన్. అది ట్రూ కావచ్చు, కాకపోవచ్చు. వర్తమానం అనేది నిజం కనుక వర్తమానంలో జీవించాలి అని చెప్పడం జరుగుతుంది జాన్ డూయి. లెట్ బైగాన్స్ బి బైగాన్స్, లీవ్ టుడే అనేది జాన్ డూయి యొక్క విశ్వాసం. అదేవిధంగా జాన్ డూయి అధిభౌతికవాదం, మెటాఫిజిక్స్ ఏది నిజం, ఏది సత్యం అని బోధిస్తుంది. సమాజం గతిశీలకమైనది, డైనమిక్. ఎప్పుడూ సమాజం స్టాటిక్గా మరి చలనం లేకుండా నిశ్చలంగా ఉండదు. కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులు వస్తుంటాయి. మీ చిన్నతనంలో, మీ కాలేజీ దశలో, ఈ వయసులో సమాజంలో అనేక మార్పులు చూస్తున్నాం. ముఖ్యంగా భారతీయ సమాజంలో 1991 తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది జాన్ డూయి. సమాజం గతిశీలకమైనది, డైనమిక్. ఇది అధిభౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్ సంబంధించిన జాన్ డూయి యొక్క తత్వం. మరి జ్ఞాన మీమాంస, ఎపిస్టమాలజీ, ఇక్కడే ఆన్సర్ ఉంది. జ్ఞాన మీమాంస ఫిలాసఫీలో ఈ శాఖ దేని గురించి చర్చిస్తుంది? జ్ఞానం గురించి. సో వాట్ ఈజ్ నాలెడ్జ్? ఏది జ్ఞానం? జ్ఞానం ఎలా వస్తుంది? మనం చదువుతున్న జ్ఞానం పాఠ్యపుస్తకాలలో నిజమైనదా కాదా? ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందాలి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించే తత్వశాస్త్ర శాఖ మరి ఈ యొక్క జ్ఞాన మీమాంస, ఎపిస్టమాలజీ. భావవాదం ఏమంటుందంటే జ్ఞానం అనేది ఆలోచనల ద్వారా వస్తుందంటుంది. రూసో నేతృత్వంలో వచ్చిన ప్రాకృతికవాదం, న్యాచురలిజం, జ్ఞానం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది. చూడండి, ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా పరిసరాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని మెదడులోకి పంపాలి అని నమ్ముతుంది ప్రాకృతికవాదం, న్యాచురలిజం. మరి జాన్ డూయి ప్రకారం జ్ఞానం అంటే ఏమిటి? అనుభవము మరియు సమాజం జ్ఞానానికి ఆధారం. ఎక్స్పీరియన్స్ అండ్ సొసైటీ ఆర్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే జాన్ డూయి యొక్క విద్యాతత్వాన్ని గమనిస్తే పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్ళాలి, సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొని రావాలి. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద టీచర్ టు బ్రింగ్ క్లాస్ రూమ్ ఇన్ టు ద సొసైటీ అండ్ టు బ్రింగ్ సొసైటీ ఇన్ టు ద క్లాస్ రూమ్. హౌ? త్రూ ప్రాజెక్ట్ మెథడ్. కనుక భావవాదం ఈ యొక్క ఐడియాస్ గురించి మరి నమ్మితే, ప్రాకృతికవాదం జ్ఞానేంద్రియాలను స్టిమ్యులేట్ చేయడం ద్వారా జ్ఞానం వస్తుందని నమ్మితే, ఈ యొక్క వ్యావహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం, జాన్ డూయి యొక్క విద్యాతత్వం, అనుభవం, ఎక్స్పీరియన్స్, సమాజం జ్ఞానానికి ఆధారం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం జాన్ డూయి యొక్క విద్యాతత్వం. ఇక్కడ బిట్ ఏ విధంగా అడుగుతాడు? మల్టిపుల్ చాయిస్లో 4 విద్యాతత్వవేత్తల పేర్లు ఇస్తారు. పైన ఒక కొటేషన్ లేక ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అనుభవం మరియు సమాజం జ్ఞానానికి ఆధారం అని చెప్పినది ఎవరు? మల్టిపుల్ చాయిస్లో ఒక 4 పేర్లు ఇస్తాడు. ఒకటి జాన్ డూయి అంటాడు, ఇంకొకటి ప్లేటో అని ఇవ్వడం జరుగుతుంది, మరొకటి ఫ్రోబెల్ అని ఇవ్వడం జరుగుతుంది, ఇంకొక పేరు మరియా మాంటెస్సోరీ అని ఇవ్వచ్చు. కనుక జాన్ డూయి విద్యాతత్వాన్ని జాగ్రత్తగా ఈ క్లాసులో వింటే ఏ బిట్ అయినా, అది డిఎస్సి కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, డిప్యూటీఓ కావచ్చు, విద్యకు సంబంధించిన ఏ పోటీ పరీక్షనే కావచ్చు, నెట్ ఎగ్జామ్ కావచ్చు, సెట్ ఎగ్జామ్ కావచ్చు, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కనుక మీరు ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. జాన్ డూయి యొక్క విద్యాతత్వంలో జ్ఞాన మీమాంస గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ విలువల శాస్త్రం, ఆక్సియాలజీ. సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, ఇవి ఎటర్నల్ వాల్యూస్, శాశ్వత విలువలను నమ్ముతుంది భావవాదం. విలువలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రాకృతికవాదం. విలువలు అనేవి సహజంగా రావాలి అంటుంది ప్రాకృతికవాదం. మరి ఈ వ్యావహారిక సత్తావాదం, జాన్ డూయి యొక్క ఫిలాసఫీ ఏం చెప్తుంది విలువల గురించి? తత్వశాస్త్రంలో విలువల గురించి చర్చించేటువంటి శాఖ ఆక్సియాలజీ. జాన్ డూయి ప్రకారం విలువలు గతిశీలకమైనవి, అంటే మారుతూ ఉంటాయి, డైనమిక్. మీకు తెలుసు, పెడగాజిలో ఆశయాలు సాధించిన తర్వాత విలువలు మనం చేరుకుంటాం.
ఈ విలువలు ఆశయాలు అనేది కరికులంలో భాగంగా ఉంటాయి. క్లాస్ రూమ్లో భాగంగా ఉండేవి లక్ష్యాలు, స్పష్టీకరణలు. వాటి స్థానంలో ఈనాడు మనం ఉపయోగిస్తున్నవి విద్యా ప్రమాణాలు. చాలా ఇంపార్టెంట్. ఈ ఫిలాసఫీ నాలెడ్జ్, సైకాలజీ నాలెడ్జ్, ఓవరాల్గా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ రేపు మీకు మెథడాలజీకి పెడగాజీ కూడా ఉపయోగపడుతుంది. రేపు పెడగాజీలో ఒక బిట్ అడగవచ్చు, విలువల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆక్సియాలజీ. సో ఇక్కడ విలువలు ఆశయాలు సాధించడం కోసం తరగతి గదిలో మనం బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, కొత్తగా వచ్చిన విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని పాఠం చెప్తాం. కనుక విలువలు అంటే ఏమిటి, ఎటువంటి విలువలను మనం బోధించాలి విద్యార్థుల కంటే జాన్ డ్యూయీ ప్రకారం విలువలు అనేవి గతిశీలకమైనవి, డైనమిక్. శాశ్వతమైన విలువలు అంటూ ఏమీ లేవు. కాలానుగుణంగా విలువలు మారుతూ ఉంటాయి. కనుక కొత్త విలువలు సృష్టించాలి. క్రియేషన్ ఆఫ్ న్యూ వాల్యూస్. చాలా ఎంఎడ్ ఎంట్రన్సెస్లో, సెట్ ఎగ్జామ్లో, నెట్ ఎగ్జామ్లో ఈ బిట్ అడగడం జరిగింది. కొత్త విలువలు సృష్టించాలి, క్రియేషన్ ఆఫ్ న్యూ వాల్యూస్. చెప్పినది ఎవరు? మల్టిపుల్ చాయిస్లో 4 పేర్లు ఇస్తాడు, మీరు గుర్తించాలి. జాన్ డ్యూయీ. మీకు తెలుసు 1991కు ముందు, పట్టణీకరణ జరగడానికి ముందు భారతీయ సమాజంలో విలువలు ఎలా ఉన్నాయి, 1991 తర్వాత భారతీయ సమాజంలో విలువలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. విలువలు మారుతూ ఉన్నాయి. మరి కరోనాకు ముందు ఎటువంటి విలువలు మన సమాజంలో ఉన్నాయి, కరోనా వచ్చిన తర్వాత మన సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి? చాలా మార్పులు అనేవి ఉన్నాయి. కనుక జాన్ డ్యూయీ ప్రకారం విలువలు అనేవి డైనమిక్, గతిశీలకమైనవి. శాశ్వతమైన విలువలు అంటూ ఏమీ లేవు. కాలానుగుణంగా విలువలు మారుతూ ఉంటాయి. కనుక క్రొత్త విలువలు సృష్టించాలి, క్రియేషన్ ఆఫ్ న్యూ వాల్యూస్ అని చెప్తాడు జాన్ డ్యూయీ. మరి విద్య అంటే ఏమిటి జాన్ డ్యూయీ దృష్టిలో? విద్య జీవితానికి సన్నద్ధం కాదు, విద్య అనేదే జీవితం. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది స్టేట్మెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. మనం ఈనాడు బోధించే సాధారణ విద్య కావచ్చు, మనం ఈనాడు బోధించే సాంకేతిక విద్య కావచ్చు, మనం ఈనాడు బోధించే వృత్తి విద్య కావచ్చు, ఈ విద్య అనేది జీవితానికి సన్నద్ధం కాదు. విద్య అనేది జీవితమే. కనుక ప్రాగ్మాటిజం అందించిన గొప్ప కానుక ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి విశ్వసించిన 2 సూత్రాలు: పనిచేస్తూ నేర్చుకోవడం, జీవిస్తూ నేర్చుకోవడం. లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్. చూడండి, జాన్ డ్యూయీ దృక్పథంలో విద్య అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అంటారు జాన్ డ్యూయీ. మరి జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది ఒక త్రిధ్రువ ప్రక్రియ, ట్రైపోలార్ అప్రోచ్ ఎడ్యుకేషన్ అనేది. దీంట్లో మొదటి వ్యక్తి ఉపాధ్యాయుడు, రెండవ అంశం విద్యార్థి, మూడవ అంశం సొసైటీ. చూడండి, మొదటి అంశం ఉపాధ్యాయుడు, రెండవ అంశం విద్యార్థి, మూడవ అంశం సమాజం, సొసైటీ. కనుక జాన్ డ్యూయీ ప్రకారం స్కూల్ ఈజ్ మినియేచర్ ఆఫ్ ద సొసైటీ. పాఠశాల ఒక చిన్న మోతాదు సమాజం. ఈ సమాజానికి పాఠశాలకు సంబంధించిన సంబంధాలలో ఒక బుక్ కూడా రాయడం జరిగింది జాన్ డ్యూయీ. ఆ బుక్ పేరు స్కూల్ అండ్ సొసైటీ. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతారు. విద్య అనేది జాన్ డ్యూయీ ప్రకారం త్రిధ్రువ ప్రక్రియ. ఆ త్రిధ్రువ ప్రక్రియలో ఉండే అంశాలు: 1 ఉపాధ్యాయుడు, 2 విద్యార్థి, 3 సమాజం. ఇప్పుడు చెప్పుకుంటున్నాం జాన్ డ్యూయీ దృక్పథంలో విద్య అంటే ఏమిటి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ విద్యా ఆశయాలు. జాన్ డ్యూయీ విద్యా ఆశయాలలో విద్య సామాజిక సమస్యలను పరిష్కరించగల సమర్థవంతమైన నాయకుడిని తయారు చేయాలి. ఎప్పుడైనా పోటీ పరీక్షలలో ఈ క్రింది వానిలో జాన్ డ్యూయీ విద్యా ఆశయాలలో లేనిది అంటాడు. మరి ఉన్నవి మీరు ఇప్పుడు పాయింట్స్ రాసుకుంటూ నేర్చుకోండి. విద్య సామాజిక సమస్యలను పరిష్కరించగల సమర్థవంతమైన నాయకుడిని తయారు చేయాలి. మరి మనిషిని శాస్త్రీయ సైంటిఫిక్, ప్రజాస్వామ్య డెమోక్రటిక్, మానవత్వ హ్యూమనిస్టిక్ సిద్ధాంతానుసారంగా అభివృద్ధి చేయాలి. సో శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యపరంగా,
మరి మానవత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా విద్యార్థులను అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా పిల్లలు వారి వారి భౌతిక నైతిక అవసరాలను తీర్చుకునే విధంగా విద్య ఉండాలి. మీకు తెలుసు, అమెరికా దేశానికి చెందిన అబ్రహాం మాస్లో ప్రకారం భౌతిక అవసరాలు, శారీరక అవసరాలు మీకు తెలుసు, నీరు, నిద్ర, ఆహారము, వస్త్రము, అదేవిధంగా రక్షణ, ఇవన్నీ కూడా. కనుక విద్య అనేది అది జనరల్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు. విద్యార్థులు లేక పిల్లలు వారి వారి భౌతిక నైతిక అవసరాలను తీర్చుకునే విధంగా విద్య ఉండాలి. ఇదే పాయింట్ ఆధారంగా 1937 సంవత్సరంలో మహాత్మా గాంధీ మహారాష్ట్రలోని వార్ధా అనే ప్రదేశంలో వార్ధా విద్యా ప్రణాళిక రూపొందించారు. ఈ వార్ధా విద్యా ప్రణాళిక ముఖ్య ఉద్దేశం బేసిక్ నీడ్స్ తీర్చుకునే విద్య అందించడం. దాన్నే బేసిక్ ఎడ్యుకేషన్ లేక ప్రాతిపదిక విద్య అంటాం. కనుక మహాత్మా గాంధీ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించారు. ఈ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులు వారి యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా ఉండాలని భావించారు మహాత్మా గాంధీ. కనుక మహాత్మా గాంధీపై అంత ఎంతో జాన్ డ్యూయి యొక్క వ్యావహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం ప్రభావం ఉంది. ఎప్పుడైనా ఒక బిట్ అప్లికేషన్ బేస్డ్గా అడగాలంటే మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ప్రాతిపదిక విద్య, బేసిక్ ఎడ్యుకేషన్ లేక క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎవరి విద్యాతత్వం ఆధారంగా ప్రతిపాదించబడింది? మల్టిపుల్ చాయిస్లో 4 విద్యాతత్వవేత్తల పేర్లు ఇస్తే మీరు ఆన్సర్ చేయాలి జాన్ డ్యూయి అని. ఇప్పుడు చెప్పుకుంటున్నాం జాన్ డ్యూయి యొక్క విద్యా ఆశయాలు. ఆ తర్వాత విద్య ప్రజ్ఞావంతమైన భవిష్యత్తు సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాది వేసేలా ఉండాలి. ఎప్పుడైనా మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఇచ్చేటప్పుడు అది ప్రజ్ఞావంతమైన భవిష్యత్ సమాజాన్ని నిర్మించుకోవడానికి ఒక ఫౌండేషన్, పునాది వేసేలా ఉండాలి. విద్య ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలి. ఇది ప్రతి విద్యావేత్త కూడా చెప్తాడు. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా విద్యకి ఇచ్చిన నిర్వచనాలలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలి. కేవలం A+ ర్యాంకు సాధించడమే కాదు, A+ గ్రేడ్ సాధించడమే కాదు, మరి కాలేజీ ఫస్ట్ సాధించడమే కాదు. విద్య అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధి. జాన్ డ్యూయి యొక్క విద్యా ఆశయాలలో ఇది చాలా ముఖ్యమైనది. విద్య ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలంటే శారీరక అభివృద్ధి సాధించాలంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండాలి. మానసిక అభివృద్ధి సాధించాలంటే గణితము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, సోషల్, మరి లాంగ్వేజెస్ బోధించాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలంటే మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలి. జాన్ డ్యూయి యొక్క విద్యా ఆశయాల గురించి మనం చెప్పుకుంటున్నాం. విద్య గత అనుభవాలను విశ్లేషించుకొని సమర్థవంతమైన అనుభవాన్ని పునర్నిర్మించుకోగల శక్తి సామర్థ్యాలను అందించాలి. చాలా ఇంపార్టెంట్. విద్య గత అనుభవాలను విశ్లేషించుకొని సమర్థవంతమైన అనుభవాన్ని పునర్నిర్మించుకోగల శక్తి సామర్థ్యాలను అందించాలి. ఇది విద్యా ఆశయాలలో ఒకటి. ఈనాడు మనం అప్రోచెస్ ఆఫ్ టీచింగ్లో ఒక అప్రోచ్ చెప్తున్నాం, కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, భావన చిత్ర ఉపగమం. ఈ భావన చిత్ర ఉపగమాన్ని రూపొందించింది జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ అనేటువంటి వ్యక్తి ఈ కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ను రూపొందించారు. ఈ కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ రూపొందించుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతం ఉపయోగపడింది. అది డేవిడ్ అసుబెల్ రూపొందించిన ప్రయర్ ఎక్స్పీరియన్స్, ముందస్తు అనుభవం. అంటే తరగతి గదికి రావడానికి ముందే ప్రతి విద్యార్థికి తన చుట్టూ ఉన్న భౌతిక పరిసరాల ద్వారా, సాంఘిక పరిసరాల ద్వారా, సాంస్కృతిక పరిసరాల ద్వారా కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో తరగతి గదికి విద్యార్థి వస్తాడు. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బోధించాలి అంటాడు డేవిడ్ అస్బెల్. ఈ సిద్ధాంతం ఆధారంగానే, ప్రయర్ ఎక్స్పీరియన్స్ సిద్ధాంతం ఆధారంగానే జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ అనేటువంటి విద్యావేత్త కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ను రూపొందించారు. జాన్ డ్యూయి విద్యాశయాలలో
మరి 6వ విద్యా ఆశయాన్ని గమనిస్తే విద్య గత అనుభవాలను విశ్లేషించుకొని సమర్థవంతమైన అనుభవాన్ని పునర్నిర్మించుకోగల శక్తి సామర్థ్యాలను అందించాలి. ఇప్పుడు చెప్పుకుంటున్నాం జాన్ డ్యూయి యొక్క విద్యా ఆశయాలు. నెక్స్ట్ కరికులం, విద్యా ప్రణాళిక. సింపుల్గా కరికులం అంటే మనం తినేటువంటి భోజనంలో ఉండేటువంటి అన్ని పదార్థాలు, అది అన్నం కావచ్చు, పప్పు కావచ్చు, సాంబార్ కావచ్చు, రసం కావచ్చు, పచ్చడి కావచ్చు, పెరుగు కావచ్చు, పాపడ్ కావచ్చు, లేకుంటే నాన్ వెజ్ కావచ్చు, అన్నం తిన్న తర్వాత ఉన్న స్వీట్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, ఇవన్నీ కరికులం అవుతుంది. ఆ కరికులంలో కేవలం ఒక కర్రీ మాత్రమే సిలబస్ అవుతుంది. సింపుల్ సిలబస్ అంటే పాఠ్య గ్రంథం. చాలా పాఠ్య గ్రంథాలు ఉంటాయి, భాషలకు సంబంధించి, భాషేతర సబ్జెక్టులకు సంబంధించి. కనుక మనం తినే ఆహారంతో పోల్చుకుంటే కరికులంను, ఆహార పదార్థాలన్నీ కరికులం అయితే దాంట్లో టెక్స్ట్ బుక్ అనేది, సిలబస్ అనేది ఒక కర్రీ లాంటిది. సో కర్రీ ఈజ్ పార్ట్ ఆఫ్ కరికులం, అంటే సిలబస్ అనేది కరికులంలో భాగం. కమ్ టు ద పాయింట్. ఇక్కడ విద్యా ప్రణాళిక కరికులం జాన్ డ్యూయి ఏం సూచించారు? పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి ధ్యేయంగా ఉండాలి. కరికులం ఎప్పటికైనా కూడా కేవలం మార్కులు, గ్రేడులు తెచ్చుకునే విధంగా కాకుండా సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉండాలి. పాఠ్య కార్యక్రమాలు, కరికులర్ యాక్టివిటీస్, సహపాఠ్య కార్యక్రమాలు, కో కరికులర్ యాక్టివిటీస్ లాంటివి విద్యా ప్రణాళికలో చేర్చాలి. అదేవిధంగా సామాజిక జీవిత జ్ఞానాన్ని భాగాలుగా విభజించవద్దు. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు ఒక లడ్డు మాదిరి ఇవ్వాలి. చక్కెర సపరేట్గా, నెయ్యి సపరేట్గా, జీడిపప్పు సపరేట్గా, ద్రాక్ష సపరేట్గా, అదేవిధంగా పిండి సపరేట్గా మనం ఇస్తే లడ్డు టేస్ట్ చూడలేం. కనుక వివిధ పాఠ్య విభాగాలు అనేవి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వాటన్నిటిని కలిపితే అదే ఇంటిగ్రేటెడ్ కరికులం. చాలా ఇంపార్టెంట్. సమైక్య విద్యా ప్రణాళిక, ఇంటిగ్రేటెడ్ కరికులం సూచించినది ఎవరు అంటే జాన్ డ్యూయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కరికులం అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పాను, ఒక లడ్డులో ఉండేటువంటి వివిధ పదార్థాలు, వాటిని వేరువేరుగా బోధిస్తే ఇంటిగ్రేటెడ్ కాదు. అన్నిటినీ కలిపి బోధిస్తే లడ్డు మాదిరి అది ఇంటిగ్రేటెడ్ కరికులం. ఇది మనం ప్రాజెక్టు పద్ధతిని బోధించేటప్పుడు గమనించవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే బడి తోట అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, ఈ బడి తోటలో మొదట కొలతలు వేసేటప్పుడు మ్యాథమెటిక్స్ నేర్పించవచ్చు. స్కూల్ గార్డెన్ను మెజర్ చేసేటప్పుడు దాని పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, చుట్టుకొలత ఎంత ఉంది, మ్యాథమెటిక్స్ నేర్పించవచ్చు. ఈ బడి తోట యొక్క నేలను తవ్వినప్పుడు జాగ్రఫీ నేర్పించవచ్చు. ఈ బడి తోటకు అవసరమైనటువంటి మొక్కలు సేకరించినప్పుడు మరి బయాలజీ నేర్పించవచ్చు. ఈ మొక్కలకు అవసరమైనటువంటి ఎరువులు, పెస్టిసైడ్స్ సేకరించినప్పుడు కెమిస్ట్రీ నేర్పించవచ్చు. ఈ మొక్కలు పెరిగి పెద్దగా అయ్యేటప్పుడు ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ గురించి మనం సైన్స్లో భాగంగా బోధించవచ్చు. ఈ మొక్కలకు వచ్చినటువంటి పుష్పాలను అభివర్ణించేటప్పుడు మనం పోయట్రీ బోధించవచ్చు. ఈ మొక్కలను బొకేలుగా తయారు చేసేటప్పుడు క్రాఫ్ట్ గురించి బోధించవచ్చు. ఈ బొకేలను అమ్మినప్పుడు ఇన్కమ్ వస్తుంది. మొక్కలను కొనడానికి ఎంత ఎక్స్పెండిచర్ చేశాము, మొక్కలను బొకేలుగా తయారు చేసి అమ్మేటప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, ఆదాయము వ్యయంకు సంబంధించిన బడ్జెట్ బోధించేటప్పుడు ఎకనామిక్స్ బోధించవచ్చు. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కరికులం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. విద్యా ప్రణాళికలో భాగంగా, కరికులంలో భాగంగా జాన్ డ్యూయి సూచించినటువంటి కరికులం ఇంటిగ్రేటెడ్ కరికులం. అది మనం ప్రాజెక్టు పద్ధతిని బోధించేటప్పుడు ఆచరణలో ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఒక కరికులం తయారు చేసేటప్పుడు, విద్యా ప్రణాళిక తయారు చేసేటప్పుడు మనకు తెలుసు 1975లో ఎన్సీఆర్టీ మొట్టమొదట నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను తయారు చేసింది.
ఆ తర్వాత 1988లో రెండవ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను తయారు చేసింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఎన్సీఆర్టీ మూడవ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను తయారు చేసింది. 2005లో వచ్చింది నాలుగవ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. 2023లో వచ్చిన కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఐదవ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సీఆర్టీ రూపొందించినది. మరి ఈ కరికులం తయారు చేయడంలో జాన్ డ్యూయీ ప్రకారం ముఖ్య పాత్ర వహించే అంశాలు: మొదటిది, పిల్లవాడి జీవిత అవసరాలకు ఉపయోగపడే విధంగా కరికులం ఉండాలి. 2, విద్యార్థుల ఆసక్తులను అనుకూలంగా ఉండడం. తల్లిదండ్రుల ఆసక్తులకు అనుగుణంగా, సమాజం యొక్క డిమాండ్కు అనుగుణంగా కరికులం తయారు చేయొద్దు. పిల్లవాడి జీవిత అవసరాలకు ఉపయోగపడడం పాయింట్ నెంబర్ 1. విద్యార్థుల ఆసక్తులకు అనుకూలంగా ఉండడం పాయింట్ నెంబర్ 2. సమర్థులుగా బతకడానికి కావలసిన నైతిక విలువలు పెంపొందించడం. చూడండి, ఇక్కడ విద్యా ప్రణాళికను తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించేటువంటి అంశాలు జాన్ డ్యూయీ ప్రకారం: పిల్లవాడి జీవిత అవసరాలకు ఉపయోగపడాలి, విద్యార్థుల ఆసక్తులకు అనుకూలంగా ఉండాలి విద్యా ప్రణాళిక, సమర్థులుగా బతకడానికి కావలసిన నైతిక విలువలు పెంపొందించడం, విషయాల మధ్య అనుసంధానం ఉండడం. చూడండి, ఇక్కడ నదులు అనేటువంటి పాఠం బోధించేటప్పుడు వెంటనే నాగరికత అనే పాఠం కూడా బోధించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ గొప్ప నాగరికత తీసుకున్నా కూడా అది నదీ తీర ప్రాంతాలనే వెలిసింది. కనుక ఇక్కడ చెప్తున్న విషయాల మధ్య అనుసంధానం అంటే నదులు అనేది జాగ్రఫీ టాపిక్, నాగరికత అనేది హిస్టరీ టాపిక్. వీటి మధ్యలో అనుసంధానం చేయవచ్చు మనం. ఆ విధంగా విద్యా ప్రణాళిక ఉండాలంటారు జాన్ డ్యూయీ. చెప్తున్నాం ఇప్పుడు జాన్ డ్యూయీ విద్యాతత్వం గురించి. మరి జాన్ డ్యూయీ విద్యాతత్వాన్ని గమనిస్తే చాలా ఇంపార్టెంట్ ఈ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ జాన్ డ్యూయీ ఆలోచనల మేరకు సోషియాలజీ, సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్ విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టి బోధించడం జరిగింది. ఈ జాన్ డ్యూయీ ఆలోచనల మేరకు మొట్టమొదట సోషియాలజీ, సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్, ఉపాధ్యాయ శిక్షణలో విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టి బోధించడం ప్రారంభించారు. మీకు తెలుసు జాన్ డ్యూయీ ఏమంటాడంటే, పాఠశాల అనేది చిన్న మోతాదు సమాజం, స్కూల్ ఈజ్ మినియేచర్ ఆఫ్ ద సొసైటీ. జాన్ డ్యూయీ రాసిన ఒక ప్రఖ్యాత గ్రంథం స్కూల్ అండ్ సొసైటీ. కనుక జాన్ డ్యూయీ ఆలోచనల మేరకు మొట్టమొదట ఈ సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్ విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టి బోధించడం ప్రారంభించారు. మరి జాన్ డ్యూయీ విద్యాతత్వంలో ఉపాధ్యాయుడు అంటే ఏమిటి? భారతీయ భావవాదం గమనిస్తే టీచర్ ఈ సేజ్ ఆన్ ద స్టేజ్. టీచర్ ఈ సేజ్ ఆన్ ద స్టేజ్. సేజ్ మీన్స్ ఏ గ్రేట్ పర్సన్. భారతీయ భావవాదం ఉపాధ్యాయుణ్ణి ముగ్గురు దేవుళ్ళ సమ్మేళనంగా అభివర్ణించింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సో ఇండియన్ సొసైటీలో, ఇండియన్ క్లాస్ రూమ్స్లో, ఇండియన్ స్కూల్ సిస్టంలో ఉపాధ్యాయుడు చాలా గొప్పవాడు. కానీ జాన్ డ్యూయీ రూపొందించిన ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్వవాదం ఏమంటుందంటే ఉపాధ్యాయుడి గురించి, టీచర్ ఈజ్ గైడ్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు, స్నేహితుడు, తత్వవేత్త. ఉపాధ్యాయుడు ఒక సహాయకుడిగా ఉండాలి, అంతేగాని గ్రేట్ పర్సన్గా కాదంటాడు జాన్ డ్యూయీ. చాలా ఎంఎడ్ ఎంట్రన్స్లో, నెట్ ఎగ్జామ్లో, సెట్ ఎగ్జామ్లో ఈ యొక్క బిట్ అడగడం జరిగింది ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ క్రింది వానిలో ఎవరు ఉపాధ్యాయుడిని మార్గదర్శకుడు, స్నేహితుడు, తత్వవేత్త అని అభివర్ణించారు అన్నప్పుడు మీరు ఆన్సర్ చేయాలి జాన్ డ్యూయీ. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు, స్నేహితుడు, తత్వవేత్త. టీచర్ ఈజ్ గైడ్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్. ఇది అమెరికన్ సొసైటీలో, అమెరికన్ విద్యా వ్యవస్థలో మనకు కనపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు ఒక సహాయకుడిగా ఉండాలి. సో హీ షుడ్ నాట్ బి ఎ సేజ్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ పైన ఉండే గొప్ప సేజ్, గొప్ప వ్యక్తి కాదు ఉపాధ్యాయుడు. ఆయన ఒక ఫ్రెండ్ మాదిరి ఉండాలంటాడు జాన్ డ్యూయీ. ఆ తర్వాత ఉపాధ్యాయుడి గురించి జాన్ డ్యూయీ యొక్క తత్వం: ఉపాధ్యాయుడు ఒక నావను నడిపేవాడైతే నడిపే శక్తి అతడికి అభ్యాసకుల నుంచి వస్తుంది. ఒక షిప్ నడిపే వ్యక్తి టీచర్ అయితే ఆ నావను నడిపే శక్తి అతడికి అభ్యాసకుల నుంచి వస్తుంది అంటాడు జాన్ డ్యూయీ. అదేవిధంగా
ఉపాధ్యాయుడికి విద్యార్థి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన కృత్యాలను ఇవ్వాలంటాడు జాన్ డూయి. ఈనాడు మన నిర్మాణాత్మకవాదం, కన్స్ట్రక్టివిజం కూడా అదే చెప్తుంది. పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడికి ఏమి తెలుసు అనేది ముఖ్యం కాదు, విద్యార్థికి ఏమి తెలుసు అనేది ముఖ్యం. ఆ విద్యార్థి జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని నిర్మించాలి. అది ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉండే బోధనా విధానం. అందుకే జాన్ డూయి ఏమంటాడంటే, ఉపాధ్యాయుడికి విద్యార్థి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన కృత్యాలను ఇవ్వాలి అంటారు జాన్ డూయి. జాన్ డూయి విద్యాతత్వంలో క్రమశిక్షణ ఏ విధంగా రావాలి? ఈనాడు పాఠశాలల్లో చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒక మానసిక సంఘర్షణ. పిల్లలను కొట్టాలా వద్దా, దండన విధించాలా వద్దా, కార్పొరల్ పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలా వద్దా? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం సెక్షన్ 17 ప్రకారం శారీరక దండన, మానసిక వేధింపులు నిషేధం. అది తెలియని చాలామంది అన్ట్రైన్డ్ టీచర్స్ పిల్లలను రకరకాల దండన రూపాలతో శిక్షిస్తుంటారు. జుట్టు లాగడం, తొడపాశం పెట్టడం, గిచ్చడం, గోడ కుర్చీ వేయించడం, తరగతి బయట ఒంటికాలుపై నిలబెట్టడం, గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించడం, ఇంపోజిషన్ విధించడం, తెలివైన విద్యార్థి చేత తెలివిలేని విద్యార్థిని చెంపపైన కొట్టడం, డస్టర్తో ఈ యొక్క చేతి వేళ్లపై కొట్టడం, రకరకాల దండన రూపాలు. పాత రోజుల్లో అయితే కాళ్ళు పైకి గట్టి తల కింద పెట్టి గట్టిగా కొడుతూ పొగబెట్టడం, ఇవన్నీ ఈనాడు నిషేధం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కోపం వస్తే మీ తల తీసుకొని గోడ కొట్టుకోండి, కానీ పిల్లల తలను మాత్రం కొట్టవద్దు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 17 ప్రకారం దండన నిషేధం. మరి క్రమశిక్షణ ఎట్లా రావాలి, డిసిప్లిన్ ఎట్లా రావాలి? భారతీయ భావవాదం, ఇన్ జనరల్గా ఐడియలిజం, కార్పొరల్ పనిష్మెంట్, శారీరక దండన సమర్థిస్తుంది. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. బెత్తం వాడకపోతే పిల్లవాడు చెడిపోతాడు, క్రమశిక్షణ రాదు. కనుక భావవాదం శిక్షించాలంటుంది, ప్రాకృతికవాదం శిక్షించొద్దు అంటుంది. పిల్లలను కొట్టొద్దు. క్రమశిక్షణ అనేది వాడికే వాడు నేర్చుకోవాలి భౌతిక పరిణామాల ఆధారంగా. ఒక చిన్న బ్లేడ్తో పిల్లవాడు ఆడుకుంటున్నాడు, భావవాదం ఏమంటుందంటే కొట్టు, తిట్టు, బ్లేడుతో ఆడుకోవద్దని. రూసో నేతృత్వంలో వచ్చిన ప్రాకృతిక వాదం ఏమంటుందంటే బ్లేడుతో ఆడుకోనివ్వు, అది వాడిని గాయపరిచినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఈసారి బ్లేడుతో ఆడుకోకూడదు అనుకుంటాడు. ఆ విధంగా క్రమశిక్షణ రావాలంటుంది ప్రాకృతికవాదం. మరి వ్యావహారిక సత్తావాదం, జాన్ డూయి నేతృత్వంలో వచ్చిన ఈ ప్రాగ్మాటిజం క్రమశిక్షణ గురించి ఏం చెప్పింది? చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్య విలువలతో క్రమశిక్షణ పెంపొందించాలి. స్వేచ్ఛ, సమానత్వం ఈ ప్రజాస్వామ్యంలో ఉండే మౌలిక సూత్రాలు. సాంఘిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జాన్ డూయి. అమెరికన్ సొసైటీలో సోషల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్య విలువలతో క్రమశిక్షణ పెంపొందించాలి, సాంఘిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమైన క్రమశిక్షణ స్వేచ్ఛ వాతావరణంలో మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తామో అప్పుడే క్రమశిక్షణ వస్తుందంటారు జాన్ డూయి. విద్యార్థి తనకు తానుగా తను స్వయంగా పాల్గొని స్వేచ్ఛను సంపాదించుకోవాలి, కానీ నిర్దేశించిన క్రమశిక్షణ స్థిరం కాదని జాన్ డూయి అభిప్రాయం. చాలా ఇంపార్టెంట్. విద్యార్థికి ఎప్పుడైనా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు తనకై తాను స్వేచ్ఛను సంపాదించుకోవాలి, తనకై తాను క్రమశిక్షణ అలవర్చుకోవాలి. కానీ మనం డూస్ డు నాట్స్ చెప్తే నిర్దేశించిన క్రమశిక్షణ స్థిరం కాదని అంటారు జాన్ డూయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మారిన సిలబస్లో జాన్ డూయి పైన ఎటువంటి బిట్స్ అడగడానికి అవకాశం ఉందని. ఆ తర్వాత జాన్ డూయి ప్రకారం బోధనా పద్ధతులు, ప్లేటో నేతృత్వంలో వచ్చిన భావవాదం ఐడియలిజం ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ను సమర్థిస్తే, చూడండి ఇక్కడ భావవాదం ఉపన్యాస పద్ధతిని సమర్థించింది, లెక్చర్ మెథడ్. మరి జాన్ డూయి నేతృత్వంలో వచ్చినటువంటి వ్యావహారిక సత్తావాదం ప్రాగ్మాటిజం విద్యకు అందించిన గొప్ప కానుక
ప్రాజెక్ట్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో ఉపన్యాస పద్ధతిని ప్రభావితం చేసిన తత్వము భావవాదము. ఈ క్రింది వానిలో ప్రాజెక్టు పద్ధతిని ప్రభావితం చేసినటువంటి తత్వము వ్యావహారిక సత్తావాదం ప్రాగ్మాటిజం. సో జాన్ డూయి తాను రాసినటువంటి బుక్ మై పెడగాగిక్ క్రీడ్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ క్రీడ్ అంటే ఫెయిత్, నమ్మకం. మై పెడగాగిక్ అంటే నా బోధనకు సంబంధించిన క్రీడ్, నమ్మకము. ఆయన నమ్మిన సూత్రం ఏంటంటే పని చేస్తూ నేర్చుకోవడం. ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ ప్రైమరీ టు హైయర్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ బై డూయింగ్. 2012 డిఎస్లో ఈ బిట్ అడగడం జరిగింది. లెర్నింగ్ బై డూయింగ్, పని చేస్తూ అభ్యసించడం ఎవరు ప్రతిపాదించారు? జాన్ డూయి. ఇదే సందర్భంలో లెర్నింగ్ వైల్ ఎర్నింగ్, సంపాదిస్తూ నేర్చుకో అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ సూచించిన బేసిక్ ఎడ్యుకేషన్లో, క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో సంపాదిస్తూ నేర్చుకోవాలి. జాన్ డూయి చెప్పినటువంటి ప్రాగ్మాటిజం అనే విద్యాతత్వంలో లెర్నింగ్ బై డూయింగ్, పనిచేస్తూ నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. వ్యావహారిక సత్తావాదం అందించిన గొప్ప కానుక ప్రాజెక్ట్ మెథడ్ ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తుందంటే 2 సూత్రాలు. ఒక సూత్రం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్, రెండవ సూత్రం ఏంటంటే లెర్నింగ్ బై లివింగ్. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. ఇట్లాంటి పాయింట్సే మనం ప్రిపేర్ కావాలి. ఎప్పుడైనా పోటీ పరీక్షలకు నాసిరకం మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఈ బుక్కే మనకు సర్వస్వం, ఈ బుక్కే మన ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది అనుకోకూడదు. గతంలో ఎటువంటి ప్రశ్నలు అడిగారు, రాబోయే డిఎస్సిలో, హెచ్డబ్ల్యూలో, డిప్యూటీఓలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. బిట్టు వచ్చేటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి బిట్టు వచ్చే అంశాలు ఏవి అంటే ఆ రంగంలో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుల పాఠాలు, వారు చెప్పినటువంటి మరి ముఖ్యమైనటువంటి రన్నింగ్ నోట్స్ మీరు ఫాలో కావాలి. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు చెప్తున్నాను, ప్రాజెక్ట్ పద్ధతి 2 సూత్రాల ఆధారపడి ఉంటుంది. ఒకటి లెర్నింగ్ బై డూయింగ్, రెండవది లెర్నింగ్ బై లివింగ్. పనిచేస్తూ నేర్చుకోవడం, రెండవది జీవిస్తూ నేర్చుకోవడం. ఈ సందర్భంలో మీరు 2 బిట్స్ నేర్చుకోవాలి. ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించింది ఎవరంటే కిల్పాట్రిక్. ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించిందంటే స్టీవెన్సన్. ఇక్కడ 3 బిట్స్ నేర్చుకోవాలి. జాన్ డూయి రూపొందించిన వాదం ప్రాగ్మాటిజం. ఈ జాన్ డూయి దగ్గర ఒక రీసెర్చ్ స్కాలర్ కిల్పాట్రిక్. ఈ కిల్పాట్రిక్ ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించారు. అయితే రష్యాలో సైన్స్ పాఠ్యాంశాలను బోధించడానికి ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించినది స్టీవెన్సన్. కనుక రేపు డిఎస్సిలో కానీ, డిప్యూటీఓలో కానీ, హెచ్డబ్ల్యూలో కానీ 3 రకాల బిట్స్ అడిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పద్ధతికి ఆధారమైనటువంటి వాదం ప్రాగ్మాటిజం. రెండవ బిట్, ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించినది కిల్పాట్రిక్. చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా మరి రూపొందించినది స్టీవెన్సన్. నేను చెప్పిన మెథడాలజీ క్లాసెస్ కూడా మన మొబైల్ యాప్లో ఉన్నాయి. ఎవరైతే మొబైల్ యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వారు ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేస్తే మీరు వెంటనే మా యొక్క మొబైల్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని పెడగాజీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణికమైన వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి విని సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ పెంపొందించుకోండి. ముఖ్యంగా ఎవరైతే బిఎడ్ కాలేజీలకు రెగ్యులర్గా వెళ్ళలేదో, ఎవరైతే డిఎడ్ కాలేజీలకు రెగ్యులర్గా వెళ్ళలేదో, కంటెంట్ మీరు చిన్న పిల్లవాడిని అడిగినా కంటెంట్ చెప్తాడు. 6వ తరగతి స్టూడెంట్ కూడా 6 సబ్జెక్టులు నేర్చుకుంటున్నాడు. ఆ కంటెంట్ కోసం మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సబ్జెక్టులు 2 సబ్జెక్టులు. ఒకటి పెడగాజీ, రెండవది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. పెడగాజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కేవలం డిఎస్సినే కాదు, టెట్, సీటెట్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్లాసు వింటున్న వాళ్ళు ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గతంలో నేను పెడగాజీపై చెప్పిన తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో చెప్పిన క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. కమ్ టు ద పాయింట్. ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం ప్రాజెక్ట్ పద్ధతి గురించి. ప్రాజెక్ట్ పద్ధతి రూపొందించినది ఎవరు? కిల్పాట్రిక్. షార్ట్కట్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించింది ఎవరంటే స్టీవెన్సన్. అదేవిధంగా
జాన్ డూయి ప్రకారం విజ్ఞాన శాస్త్రం సైన్స్ను ఏ విధంగా బోధించాలి, సామాజిక శాస్త్రాలు సోషల్ సైన్సెస్ ఏ విధంగా బోధించాలో చెప్పడం జరిగింది. జాన్ డూయి ప్రకారం ప్రయోగ పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్, ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్, తార్కిక పద్ధతి లాజికల్ మెథడ్, ఇటువంటి బోధనా పద్ధతులు, శాస్త్రీయ పద్ధతులు సామాన్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం బోధించడానికి ఉపయోగపడతాయి. చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రయోగ పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్, ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్, తార్కిక పద్ధతి లాజికల్ మెథడ్, ఇటువంటివి సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రంను బోధించడంలో ఉపయోగపడతాయి. నాటకీకరణ డ్రమటైజేషన్, ఈ డ్రమటైజేషన్లో డిఫరెంట్ రూపాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పేజియాంట్, టేబ్లో, ప్యాంటామైమ్, అదేవిధంగా రోల్ ప్లే. ఇవన్నీ నాటక రూపాలు. రోల్ ప్లే, పేజియాంట్ అంటే ఒక బహిరంగ నాటక ప్రదర్శన. ఎప్పుడైనా స్కూల్ డేస్లో, కాలేజీ ఫేర్వెల్ పార్టీలో మనం ఒక బహిరంగ నాటకం, ఒక పౌరాణిక నాటకాలు వేస్తుంటారు, దాన్ని పేజియాంట్ అంటాం. టేబ్లోలో మాటలు ఉండవు, యాక్షన్స్ ఉండవు. చూడండి, ఇక్కడ సైగలు ఉండవు, మాటలు ఉండవు, అది టేబ్లో. సైగలు మాత్రమే ఉంటాయి, మాటలు ఉండవు, ప్యాంటమైమ్. సైగలు ఉంటాయి, హావభావాలు ఉంటాయి, మాటలు ఉంటాయి, మేకప్ ఉండదు, రిహార్సల్ ఉండదు, రోల్ ప్లే. మేకప్ ఉంటుంది, రిహార్సల్ ఉంటుంది, పేజియాంట్. ఇక్కడ మాటలు ఉంటాయి, హావభావాలు ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది, పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఉంటాయి, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అది పేజియాంట్. ఇది తరగతి గది బోధనకు పనికిరాదు. టేబ్లో అంటే ఇక్కడ పాత్రధారి మాట్లాడడు, హావభావాలు వ్యక్తం చేయడు, నేదర్ యాక్షన్స్ నార్ డైలాగ్స్. టేబ్లో. రోల్ ప్లే అంటే ఎటువంటి రిహార్సల్ లేకుండా వేసేది పాత్ర పోషణ రోల్ ప్లే. మరి కేవలం సైగలు మాత్రమే ఉంటాయి, హావభావాలు మాత్రం ఉంటాయి, దాన్ని ప్యాంటామైమ్, తెలుగులో ముఖాభినయం అంటారు. ఇవన్నీ కూడా నాటకీకరణ పద్ధతిలో ఉండే రూపాలు. ఈ నాటకీకరణ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి సాంఘిక శాస్త్ర బోధనలో ఉపయోగపడుతుందంటాడు జాన్ డూయి విద్యాతత్వంలో. మనం ఇప్పుడు చెప్పుకున్నాం జాన్ డూయి యొక్క మెటాఫిజిక్స్, అది భౌతిక శాస్త్రం. జాన్ డూయి ప్రకారం జ్ఞానమీమాంస ఎపిస్టమాలజీ, జాన్ డూయి ప్రకారం ఆక్సియాలజీ విలువల శాస్త్రం, విద్యా ఆశయాలు, విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుడు, విద్యార్థి క్రమశిక్షణ గురించి చెప్పుకున్నాం. జాన్ డూయి రాసిన ముఖ్యమైన గ్రంథాలు. ఎప్పుడైనా అడుగుతాడు, ఈ క్రింది వారిలో జాన్ డూయి రాయని గ్రంథం అంటాడు, రాసిన గ్రంథం అంటాడు, ఎలా గుర్తుంచుకోవాలి? చాలా ఇంపార్టెంట్. మై పెడగాగిక్ క్రీడ్ అనే బుక్ రాశాడు. మై పెడగాగిక్ క్రీడ్ అనే గ్రంథంలోనే లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రాన్ని విశ్వసించారు జాన్ డూయి. ఈ బుక్స్ను మీరు పెయిర్ వైజ్గా, జతల వారీగా గుర్తుంచుకోండి. ఇది ఒక్కటి సపరేట్గా గుర్తుంచుకోండి, మై పెడగాగిక్ క్రీడ్. ఆ తర్వాత ద స్కూల్ అండ్ సొసైటీ, ద చైల్డ్ అండ్ కరికులం, ఇది ఒక జతగా గుర్తుపెట్టుకోండి. ద స్కూల్ అండ్ సొసైటీ, ద చైల్డ్ అండ్ కరికులం. మీరు నోట్స్ రాసుకుంటూ ఆ నోట్స్ను 21 times చదివితే ఇవి చూడకుండా గుర్తుకొస్తాయి. ఈ గ్రంథాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? మై పెడగాగిక్ క్రీడ్. ఆ తర్వాత జత ఏం చెప్పుకున్నాం? ద స్కూల్ అండ్ సొసైటీ, ద చైల్డ్ అండ్ ద కరికులం. ఆ తర్వాత ఒక జత గుర్తుపెట్టుకోండి, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక జతగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ టుడే, స్కూల్స్ ఆఫ్ టుమారో. ఇక్కడ టుడే, టుమారో అనేది ఒక లింక్ ఏర్పరచుకోండి. ఈ విధంగా జాన్ డూయి రాసే గ్రంథాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. సింపుల్. ఏం చెప్పాను నేను? మై పెడగాగిక్ క్రీడ్. ఆ తర్వాత ఒక జత ద స్కూల్ అండ్ సొసైటీ, ద చైల్డ్ అండ్ ద కరికులం. ఆ తర్వాత ఒక జత గుర్తుపెట్టుకోండి, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. చివరిది ఎడ్యుకేషన్ టుడే,
స్కూల్స్ ఆఫ్ టుమారో, టుడే టుమారో అనేది ఒక లింక్ పెట్టుకోండి. ఈ విధంగా నేర్చుకున్నప్పుడు ఈ క్రింది వానిలో జాన్ డూయి రాయని గ్రంథం అంటే మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గతంలో ఎంఎడ్ ఎంట్రన్సెస్లో ఎడ్యుకేషన్కు సంబంధించి చాలాసార్లు అడగడం జరిగింది. జాన్ డూయి ప్రారంభించినటువంటి పాఠశాల పేరు, ల్యాబొరేటరీ స్కూల్, ప్రయోగ పాఠశాల. 1896లో చికాగో విశ్వవిద్యాలయంలో జాన్ డూయి ఈ ప్రయోగ పాఠశాలను ప్రారంభించారు. తన పిల్లలకు ఇక్కడ ఆచరణాత్మకంగా బోధించారు జాన్ డూయి. గొప్ప విద్యావేత్తలందరూ కూడా విద్యాతత్వాన్ని వాళ్ళ కుటుంబంలో ఆచరిస్తారు. ముఖ్యంగా జీన్ పియాజే లాంటి వారు, జాన్ డూయి లాంటి వారు. ఇక్కడ జాన్ డూయి కూడా స్థాపించిన పాఠశాల పేరు ల్యాబొరేటరీ స్కూల్. ఇక్కడ 3 బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. జాన్ డూయి ప్రారంభించిన పాఠశాల పేరు ప్రయోగ పాఠశాల ల్యాబొరేటరీ స్కూల్. రెండవ బిట్, ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1896. ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు? చికాగో విశ్వవిద్యాలయం. ఈ 3 బిట్స్ కూడా మీరు నేర్చుకోండి. ఇదే సందర్భంలో మరి జిడ్డు కృష్ణమూర్తి ప్రారంభించిన పాఠశాల పేరు రిషి వ్యాలీ స్కూల్. రిషి వ్యాలీ స్కూల్, జిడ్డు కృష్ణమూర్తి. శాంతి నికేతన్ అనే పాఠశాల ప్రారంభించినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. శాంతి నికేతన్ అనే పాఠశాల ప్రారంభించినది రవీంద్రనాథ్ ఠాగూర్. మరి జాన్ డూయి ప్రారంభించిన పాఠశాల పేరు ప్రయోగ పాఠశాల ల్యాబొరేటరీ స్కూల్. 1896లో చికాగో విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. జాన్ డూయి విద్యాతత్వంలో చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, పాఠశాల చిన్న మోతాదు సమాజం అంటారు జాన్ డూయి. స్కూల్ ఈజ్ మినియేచర్ ఆఫ్ ద సొసైటీ. ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇది చెప్పింది ఎవరు అని అడిగితే గుర్తుంచుకోవాలి జాన్ డూయి. మరి పాఠశాల చిన్న మోతాదు భారతీయ సమాజము, స్కూల్ ఈజ్ మినియేచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని చెప్పినది గాంధీజీ. కనుక గాంధీజీకి జాన్ డూయికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ భారతీయ, ఇండియన్. భారతీయ అనే పదం ఈ స్టేట్మెంట్లో వస్తే గాంధీజీ, భారతీయ ఇండియన్ అనేటువంటి పదం ఇక్కడ రాకపోతే జాన్ డూయి అని గుర్తుపెట్టుకోండి. జాన్ డూయి ప్రకారం పాఠశాల చిన్న మోతాదు సమాజం, ద స్కూల్ ఈజ్ ఎ మినియేచర్ ఆఫ్ సొసైటీ. డియర్ ఫ్రెండ్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏది చదవాలి, ఏది చదవకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన వీడియోస్ను మీరు చాలామంది నోట్స్ రాసుకుంటూ వింటున్నారు. కష్టమైన కూడా రోజుకు ఒక 5 వీడియోస్ టార్గెట్ పెట్టుకొని దానికి సంబంధించిన ఇంపార్టెంట్ సినాప్సెస్ అన్నీ కూడా రాసుకుంటే ఈజీగా ఒక 30 డేస్లో ఈ సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ సాధించే అవకాశం ఉంది. అటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి కానీ, అటు డిఎస్సికి సంబంధించి కానీ, అటు డిప్యూటీఓకి సంబంధించి కానీ. రోజంతా చదవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మార్నింగ్ 5 to 7 2 గంటలు. ఈ 2 గంటలలో ఒక 4 లేక 5 వీడియోలు. నా వీడియోస్ కూడా ఎప్పుడైనా కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి వెంటనే మీరు ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేస్తే మా మొబైల్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్లాసెస్ మీకు నచ్చితే ఈ మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో డిఎస్సికి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, టెట్ సీటెట్కి సంబంధించిన అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన డెమో క్లాసెస్ ఉన్నాయి. టాపిక్ వైజ్ వీడియో క్లాస్ ఉంటుంది, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అందుబాటులో డిజిటల్ మెటీరియల్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వీలైతే పోస్ట్పోన్ చేయకుండా వెంటనే ఎమిలీ అకాడమీని మీ మొబైల్ ఫోన్లో మా యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా డాక్టర్ మోజెస్ ఎమిలీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది గతంలో నా యూట్యూబ్లోని వీడియోస్ చూస్తూ అద్భుతమైన మార్కులు సాధించారు. గురుకులాలలో, డిఎస్సిలో, టెట్ సీటెట్ ఎగ్జామ్లో, మరి గతంలో ఉండే ఎంఎడ్ ఎంట్రన్సెస్లో, కేజీబీవీ ఎగ్జామ్లో. కనుక మీరు కూడా ఒక విజేత కావాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ గైడెన్స్ మీరు ఫాలో కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.